అందరికీ నమస్కారం అండి. మనకి స్కూళ్ళలో ఉన్న కుక్ కమ్ హెల్పర్లు కానీ, వాచ్మెన్స్ కానీ, ఆయాలను కానీ ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పున్నారు. అసలు ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అరులా వ్లాగ్స్. ఈ శ్రమ్ పోర్టల్ అనేది నాన్ గవర్నమెంట్ సెక్టార్లు ఎవరైతే వర్క్ చేస్తారో, అంటే అసంఘటిత రంగ కార్మికులు అంటారండి, వీళ్ళకి సంబంధించిన సంక్షేమ ప్రయోజనాలు అందించడానికి మరియు సామాజిక భద్రత కోసం ఉద్దేశించబడిన ఒక జాతీయ డేటాబేస్ అంటారు దీన్ని. అంటే వాళ్ళ సమగ్ర సమాచారాన్ని ఈ డేటాబేస్లో పొందుపరుస్తారు. ఇది భారత ప్రభుత్వం యొక్క కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందండి. ఈ నాన్ గవర్నమెంట్ సెక్టర్ కార్మికులకు, ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ప్రమాద బీమా, వైకల్యం వంటి వాటికి ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది ఇది. అంటే ప్రమాదంలో మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, ఏదైనా పాక్షిక వైకల్యం అయితే 1 లక్ష రూపాయలు అనేది ఇవ్వబడుతుంది. దీంట్లో 2 లక్షల వరకు వీరికి బీమా ప్రయోజనం పొందుతారు. అయితే వీళ్ళకి దీంట్లో రిజిస్ట్రేషన్ అయితే భారత ప్రభుత్వం 12 అంకెల నెంబర్ని ఇస్తుందండి. అంటే ఆధార్ నెంబర్ లాగానే ఈ శ్రమ్ కార్డు అనేది ఇవ్వబడుతుంది. దీంట్లో 12 డిజిట్స్ అనేది నెంబర్ ఉంటుంది. సో దీంట్లో మనం రిజిస్ట్రేషన్ కావాలంటే, అంటే మనం ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నామో, లేదంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ కావాలనుకుంటున్నారో, ఈ అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, అంటే నాన్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, ముందుగా ఈశ్రమ్ ESHRAM.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాంట్లో ఈ గో టు మెయిన్ పేజ్ అనే దాని మీద క్లిక్ చేయాలండి. ఈ గో టు మెయిన్ పేజ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే వన్ స్టాప్ సొల్యూషన్ రిజిస్టర్ ఆన్ ఈశ్రమ్ అని ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ అంటే పక్కన లాగిన్ పేజ్ ఉంటుంది. లేదంటే ఈ వన్ స్టాప్ సొల్యూషన్ రిజిస్టర్ ఆన్ ఈశ్రమ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి. ఈ సెల్ఫ్ రిజిస్ట్రేషన్లో మనం మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దాన్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఓటీపీ వస్తుంది కాబట్టి దానికి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు తర్వాత కింద 2 క్వశ్చన్లు అడుగుతాడండి. ఆర్ యూ యాన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, EPFO అనేది వస్తుందా అని అడుగుతాడు. అది నో పెట్టాలండి, ఎందుకంటే నాన్ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి. అదేవిధంగా ఆర్ యూ యాన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండి, ESIC. సో దీన్ని కూడా నో అనేది పెట్టాలి. అప్పుడు మాత్రమే మీకు కింద సెండ్ ఓటీపీ అనేది ఎనేబుల్ అవుతుంది. అది మనం కట్టుకున్నప్పుడు ఈ సెండ్ ఓటీపీ అనేది ఎనేబుల్ అవుతుందండి. ఈ సెండ్ ఓటీపీ కొన్న తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. మనం ఎప్పుడైతే అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి, మన మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వస్తామో, తర్వాత మీకు ఆధార్ ఈకేవైసీ అడుగుతుందండి. ఇక్కడ మనం ఈ ఈకేవైసీలో మనం మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తున్నట్టు ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ రీసెట్ సబ్మిట్ అని మన ఆధార్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది కాబట్టి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుందండి. ఈ సబ్మిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంటర్ చేసి తర్వాత లోపలికి ఈ విధంగా వస్తామండి. వచ్చిన తర్వాత మీకు పర్సనల్ పర్టికులర్స్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. దీంట్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, తర్వాత అడ్రస్ అడుగుతుంది, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, తర్వాత ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్. సో ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏముంటుందో చూద్దాం. మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీకు మొబైల్ నెంబర్ ఉంటుందండి. ఆ మొబైల్ నెంబర్ అనేది రిక్వైర్ ఫీల్డ్ కాబట్టి ఆల్రెడీ అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అది వాళ్ళ రిక్వైర్ ఫీల్డ్ ఏం కాదు. తర్వాత ఈమెయిల్ ఐడి అనేది కూడా మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే రిక్వైర్ ఫీల్డ్ ఏం కాదు.
తర్వాత ఇక్కడ మార్షల్ స్టేటస్ అండి. మార్షల్ స్టేటస్లో మీరు మ్యారీడా, అన్మ్యారీడా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మదర్ నేమ్ కూడా మీరు రిక్వైర్డ్, నాన్ రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ ఏం అడగలేదు. తర్వాత మీకు ఇక్కడ సోషల్ కేటగిరీ ఉంటుందండి. ఈ సోషల్ కేటగిరీ అనేది ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ, జనరల్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్లడ్ గ్రూపు, ఈ బ్లడ్ గ్రూప్ కూడా మీకు రిక్వైర్మెంట్ ఏం పెట్టలేదు. సో అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అనేది రిక్వైర్ కాలింగ్ కింద అడిగాడండి. దీంట్లో ఎస్ఆర్ నో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నామినీ డీటెయిల్స్ అండి. నామినీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నామినీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మీరు నెక్స్ట్ పేజీకి వెళ్తారండి. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత మిమ్మల్ని అడ్రస్ అడుగుతుందండి. ఈ అడ్రస్ సంబంధించి మనం రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మన రెసిడెన్షియల్ డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కరెంట్ అడ్రస్, మన రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత కరెంట్ మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అనేది అడ్రస్ 1, అడ్రస్ లైన్ 2 ఈ విధంగా అడుగుతుంది. తర్వాత మనం స్టేటు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏదైతే అది. తర్వాత డిస్టిక్ మన జిల్లా, మీరు స్టేట్ సెలెక్ట్ చేస్తేనే డిస్టిక్ వస్తుంది. తర్వాత అక్కడ సబ్ డిస్టిక్ అనేది అడుగుతుంది. తర్వాత పిన్ కోడ్, అదేవిధంగా మీరు ఎక్కడ కరెంట్ లొకేషన్లో ఉన్నారు, ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేది అడుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ తర్వాత ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీకు సేవ్ అండ్ కంటిన్యూ వస్తుందండి. మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ అండి. అంటే మన వృత్తి ఏంటి అనేది. ఇక్కడ మన చూడండి స్టేయింగ్ ఎట్ కరెంట్ లొకేషన్. ఈ స్టేయింగ్ ఎట్ కరెంట్ లొకేషన్ అనేది దాని దగ్గర మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రస్తుతం ఉన్న నివాసంలో ఉంటున్నారు అనేది అడుగుతుందండి. మనం 5 to 10 లేకపోతే మోర్ దాన్ 25 years అనేది మనం ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ డీటెయిల్స్ అయిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు. నో లిటరేట్ అంటే నిరక్షరాస్యుల లేదా లిటరేట్ వితౌట్ ఫార్మల్ స్కూలింగ్, మామూలు స్కూల్ లెవెల్ వరకే అయిపోయిందా, తర్వాత బిలో ప్రైమరీనా అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అడుగుతుందండి. అంటే మీరు ఏదన్నా చదువు ఉంటే చదవకపోయినా మీరు ఏంటంటే ఒకసారి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మనం ఎంతవరకు అయితే చదివామో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అడుగుతుంది. దీంట్లో మీరు డైరెక్ట్గా కెమెరా ద్వారా తీసుకోవచ్చండి, లేదంటే మీరు ఫోల్డర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు మీ సర్టిఫికేట్ అనే దాన్ని. ఇక్కడ కింద ఒకటి అడిగాడు చూడండి, ఇక్కడ అలౌడ్ ఫైల్ టైప్ అని, అది పీడిఎఫ్లో కానీ పిఎన్జీ కానీ లేదంటే జేపీజీ ఇమేజ్ ఫార్మాట్లో కానీ ఓన్లీ మ్యాక్సిమం సైజ్ 1 MB లోపలే ఉండాలండి. 1 MB దాటితే మళ్ళీ మీకు తీసుకోదు. తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ స్లాబ్ అనేది ఒకటి అడిగాడు. ఇక్కడ మీకు ఎంతవరకు వస్తుంది, 10,000 రూపీస్ మంత్లీ 10,000 వస్తుందా లేదా 10,000 నుంచి 15,000 వస్తుందా అనేది. అటువల్లగా నాన్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మంత్లీ 15,000 లోపలే పెట్టుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి 15,000 మించి రాదు కాబట్టి 15,000 మించి వస్తే మామూలుగా మిగతా ఏదో ఫెసిలిటీ అనేది వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఇది ఒకసారి జాగ్రత్త సరి చూసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయమన్నారు. అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఇది కూడా మెన్షన్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ స్కిల్స్ సంబంధించి అడుగుతుందండి. నెక్స్ట్ స్టెప్లో ఆర్ యూ వర్కింగ్ విత్ ఎనీ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ ఆర్ మొబైల్ యాప్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ లైక్ ఉబరు, ఓలా, జొమాటో ఇలాంటి వాటిలో వర్క్ చేస్తానని అడుగుతుంది. లేదంటే మీకు ఇక్కడ అది రిక్వైర్ ఫీల్డ్ అండి. ఉంటే వీటిలో పని చేస్తేనేమో ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసండి. ఈ నో అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అసలు మీ ప్రైమరీ ఆక్యుపేషన్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ ఆటో చర్చ్ చేయమన్నాడు, లేదంటే ఎగ్జాంపుల్ కార్పెంటర్ ఈ విధంగా అంటే మనం మన సంబంధించిన కుక్కమ్ హెల్పరా లేదా ఆయాగా చేస్తున్నారు, నైట్ వాచ్మెన్ చేస్తున్నారు, ఈ విధంగా మెన్షన్ చేస్తాం. తర్వాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడిగాడండి. ఇన్ని ప్రైమరీ ఆక్యుపేషన్స్లో మనం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సెకండరీ ఆక్యుపేషన్ అనేది మీకు రిక్వైర్ ఫీల్డ్ ఏం కాదు. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అడిగాడండి. ఈ సర్టిఫికేట్ అనేది కూడా మీకు రిక్వైర్ ఫీల్డ్ ఏం కాదు. అయితే ఇక్కడ హౌ డిడ్ యూ యాక్వైర్ స్కిల్స్, ఇంట్రెస్ట్ ఇన్ స్కిల్స్ అప్గ్రేడ్ అడిగాడు. ఇక్కడ మీకు రిక్వైర్ ఫీల్డ్ ఏం కాదు, కానీ మీరు మెన్షన్ చేస్తే మెన్షన్ చేయొచ్చు. అంటే రిసీవ్డ్ ఫార్మల్ వొకేషనల్ టీచర్ ట్రైనింగ్, అలాంటి నాట్ రిసీవ్ ఎనీ వొకేషనల్ టీచర్ ట్రైనింగ్ అనేది ఇది అవసరమైతే పెట్టండి, లేదంటే లేదు. తర్వాత మీరు నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూలోకి వెళ్ళండి.
ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నానండి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటే అంత మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి, మన ఈ ప్రైమరీ ఆక్యుపేషన్లో కింద క్లిక్ హియర్ టు వ్యూ ఎన్సీ కోడ్స్ లిస్ట్ అని ఇచ్చాడండి. మనం ఇక్కడ సపోజ్ కార్పెంటర్ అని పెట్టాం, లేదంటే కుక్ హెల్పర్ అనో హాయానో ఏదో ఒకటి మెన్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు కోడ్ అనేది ఉంటుందండి. దానికి సంబంధించి మీకు ఇక్కడ ఈ క్లిక్ హియర్ టు ఎన్సీఓ కోడ్స్ లిస్ట్ అనేది కొడితే దానికి సంబంధించిన కోడ్ అనేది వస్తుందండి. నేను ఆల్రెడీ కోడ్స్ మీద కొట్టాను కాబట్టి నాకు డౌన్లోడ్ అనేది వచ్చింది. నేను మళ్ళీ డౌన్లోడ్ అగైన్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చాడు చూడండి, మన దానికి సంబంధించిన కోడ్ అనేది, ఈ ఆక్యుపేషన్ కోడ్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ క్లియర్ కనిపిస్తుంది. ఆ సెక్టర్ ఏంటి అనేది కూడా ఇచ్చాడు. దానికి సంబంధించిన ఫ్యామిలీ నేము, జాబ్ రోలు ఇలాంటివన్నీ. సో మన కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ కోడ్ అనేది ఇవ్వాల్సింది. ఇక్కడ చాలా వాటికి సంబంధించి ఇచ్చాడండి. మీకు మిస్లేనియస్ సంబంధించి, ప్రైవేట్ సెక్యూరిటీ గురించి, టూరిజము, ఎడ్యుకేషను, క్యాపిటల్ గూడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటికి సంబంధించి ఎవరెవరు ఉంటారు వీటిలో అనేది ఇక్కడ ఇది జాగ్రత్తగా చూసి ఆ కోడ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ప్రైమరీ ఆక్యుపేషన్ అనే దాంట్లో ఇక్కడ చూడండి, మనం ఆటో చర్చ్ ఇచ్చాడు. సపోజ్ మనం ఇక్కడ నేను డ్రెస్సర్ అని కొడుతున్నానండి. సో దానికి సంబంధించిన ఈ ఆప్షన్స్ వస్తున్నాయి. డ్రెస్సర్ అయితే హెయిర్ డ్రెస్సరా, లేడీస్ సంబంధించి, లేదా డ్రెస్సర్ స్టేజ్ అండ్ స్టూడియో అని, పెల్ట్ డ్రెస్సర్స్ అనే విధంగా వస్తుంది. లేదంటే నేను ఇంకో టైప్ చేస్తాను, వాచ్మెన్ అని. ఈ వాచ్మెన్ సంబంధించి చూడండి, ఇక్కడ వాచ్మెన్ అని ఉంది. తర్వాత వాచ్ రిపేర్ అని, లేకపోతే దానికి సంబంధించిన మొత్తం వస్తానండి. మీరు సపోజ్ ఆయా అని కొడతారు. చైల్డ్ కేర్ వర్కర్స్ ఆయానా, ఈ విధంగా అంటే దాని మనకు సంబంధించిన దాన్ని మనం అక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడ సబ్మిట్ అవుతుందండి. తర్వాత మీరు సెకండరీ ఆక్యుపేషన్ అనేది మామూలుగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇది ఉంటే చేయండి, లేదు. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇది నీడెడ్ ఏం కాదు, ఉంటే ఇస్తాను, లేకపోతే హౌ డిడ్ యూ అక్వైర్ స్కిల్స్ అనేది కూడా ఇది నీడెడ్ రిక్వైర్డ్ ఫీల్డ్ కింద ఏం పెట్టలేదు. సో మీరు అది చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. తర్వాత లాస్ట్ స్టెప్ అండి, మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీకు ఈ బ్యాంక్ సీడింగ్ విత్ ఆధార్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయిందన్నది అడుగుతుంది. దానికి ఎస్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దాని యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుతుందండి. తర్వాత ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి మీరు మీ బ్యాంక్ని చెక్ చేసుకోవచ్చు. మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వటం వల్ల ఇక్కడ పక్కన ఉన్న చెక్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీ బ్యాంక్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుందండి. తర్వాత బ్రాంచ్ నేమ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూలోకి వెళ్తే మీకు కార్డ్ అనేది జనరేట్ అవుతుందండి, 12 అంకెల కార్డ్ అనేది. సో అంతటితో మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Arlav Lakhs.